ఇది టాటా టియాగో ఈవీ సిటీ లోపల తిరగాలి అన్నా, ఒక కాంపాక్ట్ హ్యాష్ బ్యాక్ కావాలి అన్నా ఇది చాలా మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇది దీంట్లోని సరికొత్త కలర్ లైమ్ కలర్. అండ్ ఈ కార్తో మీకు ఫిజికల్ కీ రాదు, ఒక కీ ఫాబ్ వస్తుంది. అండ్ ఈ ప్రైస్ రేంజ్ లో ఇది చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. లాక్, అన్లాక్, బూట్ అండ్ హెడ్ ల్యాంప్. అండ్ దీని హెడ్ ల్యాంప్ దగ్గర చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే అయ్యాయి. దీని హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇప్పుడు అప్డేట్ అయ్యి ఎల్ఈడి అయింది. సో ఇప్పుడు మీకు ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది, కానీ హాలోజన్ డిఆర్ఎల్స్ అండ్ హాలోజన్ ఇండికేటర్ లైట్స్. అండ్ ఈ కార్తో మీకు ఫాగ్ ల్యాంప్ రాదు. ఇంకా దీని ఫ్రంట్ గ్రిల్ కూడా చేంజ్ అయింది, ఒక ఏ షేప్ ప్యాటర్న్ లో ఉంది. సరికొత్త లుక్ ఇది ఫర్ టియాగో ఈవీ. అండ్ ఈ కార్తో మీకు బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది, బ్లాక్ రూఫ్ అండ్ బ్లాక్ డిజైన్ ఆన్ ద హ్యాండిల్స్, బ్లాక్ సైడ్ మిర్రర్స్, బ్లాక్ అండ్ లైమ్ కలర్ కాంబినేషన్ లుక్ అయితే చాలా చాలా బాగుంది. షార్క్ ఫిన్ యాంటీనా వస్తుంది, రేర్ వైపర్. వెనక నుంచి చూస్తే కనుక ఈ కార్ మన ప్రీవియస్ టియాగో మోడల్ లాగానే ఉంది, కానీ దీంట్లో చిన్న చిన్న డిజైన్ చేంజెస్ అయితే ఉన్నాయి. బ్లాక్ టియాగో టీవీ అండ్ బ్లాక్ టాటా లోగో. అండ్ వెనక మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ అండ్ ఒక రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తుంది, ఇంకా రేర్ వైపర్. ఇంకా దీని బూట్ స్పేస్ చూస్తే దీంట్లో మీకు 240 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. చాలా డీసెంట్ కదా ఫర్ సిటీ పర్పస్. ఫర్ దిస్ ప్రైస్ రేంజ్ సుమారుగా అంచనా వేయడానికి నా బ్యాక్ ప్యాక్ ఇందులో ఉంచాను. చూడడానికి అయితే మంచి డీసెంట్ స్పేస్ గానే ఉంది. ఇంకా దీంతో మీకు స్పేర్ వీల్ అయితే రాదు. ఇంకా దీంట్లో టైర్ ఇన్ఫ్లేటర్ కిట్ కూడా లేదు, నాకు తెలిసి మీరు కార్ కొన్నప్పుడు దాంతో పాటు వస్తుంది అనుకుంటా. అండ్ ఇక్కడ దీనికి ఒక స్ట్రింగ్ పెట్టుండొచ్చు, సో మన బూట్ తెరిచినప్పుడు ఈ లేయర్ తానంతటితోనే పైకి వెళ్ళేలాగా. ప్రస్తుతం అయితే మనం చేత్తోనే చేసుకోవాలి, ఇది కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. బట్ యా, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ పర్వాలేదు. మాన్యువల్లీ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్. అండ్ దీనికి కూడా బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు, బాగుంది. అండ్ ఫ్రంట్ లో కూడా మీకు బ్లాక్ లోగో వస్తుంది. సరే 3.7 మీటర్స్ ఆఫ్ లాంగ్ ఈ కార్. అండ్ దీంట్లో 2.4 మీటర్స్ వచ్చేసి వీల్ బేస్. అండ్ కార్ లోపల కూడా బాగా స్పేషియస్ గానే ఉంది, ఎస్పెషల్లీ ఫర్ ద ఫ్రంట్ సీట్. ఇంకా రేర్ సీట్ ఎలా ఉంది, ఎంత స్పేషియస్ గా ఉంది అనే విషయం ఇదే వీడియోలో ఇంకా సేపట్లో చూపిస్తా. ఇంకా దీంట్లో మీకు 2 బ్యాటరీ ఆప్షన్స్ వస్తాయి, 19 kWh అండ్ 24 kWh. 19 kWh మోడల్లో క్లెయిమ్డ్ రేంజ్ ఈస్ 230 కిలోమీటర్స్. ఇంకా 24 kWh మోడల్లో 290 కిలోమీటర్స్. కానీ దీని రియల్ వరల్డ్ రేంజ్ ఆఫ్ 19 kWh సుమారుగా 170 to 190 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ 24 kWh మోడల్లో సుమారుగా 190 to 210 కిలోమీటర్స్. ఈ కార్ యొక్క క్లెయిమ్డ్ రేంజ్ ప్రీవియస్ వర్షన్ తో పోలిస్తే ఈసారి తగ్గింది, కానీ కార్ యొక్క రియల్ వరల్డ్ రేంజ్ అయితే ఇంక్రీజ్ అయింది. బహుశా దీంట్లో కొంచెం ఏమైనా ఎఫిషియన్సీ పెంచాలనుకుంటున్నాను. ఇంకా దీంట్లో మీకు 14 ఇంచ్ స్టీల్ వీల్స్ వస్తాయి, ఫ్రంట్ వీల్స్ డిస్క్ బ్రేక్స్ వస్తుంది, రేర్ వీల్స్ మీకు డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇప్పుడు ఈ కార్ లోపలికి చూద్దాం. బ్లాక్ కలరింగ్ ఆన్ ద హ్యాండిల్ చాలా బాగుంది. ఇంకా దీంట్లో మీకు మాన్యువల్ అన్లాక్ వస్తుంది, ప్యాసివ్ అన్లాకింగ్ రాదు. హాయ్ టాటా. సో కార్ లోపల రాగానే అన్ని వెల్కమ్ సౌండ్స్ అండ్ ఆల్ ద వార్నింగ్ సౌండ్స్. అండ్ లోపల దీని సీట్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. దీని ఫ్రంట్ సీట్స్ రెండు కూడాను ఫ్యాబ్రికేటెడ్ నాన్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, అంటే నాట్ ది బెస్ట్, కానీ సిటీ కమ్యూట్స్ 60-70 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేస్తారు అంటే కనుక ఇది క్వైట్ డీసెంట్ ఇది. ఇంకా దీని రేర్ సీట్ లో కూడా మీకు ఫ్యాబ్రికేటెడ్ సీట్స్ వస్తాయి, కానీ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ రాదు. కానీ రేర్ సీట్ గురించి ఇంకా డీటెయిల్ గా నేను కాసేపట్లో వెనక్కి వెళ్ళి కూర్చొని మాట్లాడతా. స్టోరేజ్ చూస్తే ఇక్కడ ఒక స్టోరేజ్ ఉంది, 2.5 కప్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఇంకొక స్మాల్ స్టోరేజ్, ఇక్కడ కూడా ఒక చిన్న స్పేస్ ఫర్ మై మైక్, ఇక్కడ ఒక చిన్న గ్లో బాక్స్. ఇది నా గోప్రో బాక్స్ సరిపోయేంత స్పేస్ ఇది, అంత పెద్దదేం కాదు. అండ్ అటుపక్క ఇటుపక్క రెండు పక్కలను కప్ హోల్డర్ లేదు. అండ్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది, ఇది బహుశా టోల్ బూట్స్ దగ్గర ఏమైనా రిసీట్ పెట్టుకోవాలన్నా లేదా చేంజ్ పెట్టుకోవాలన్నా ఉపయోగపడేలా ఉంది. అండ్ ఫర్ టోల్స్ ఎస్పెషలీ ఇక్కడ ఒక చిన్న హుక్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మీ ఫాస్ట్ ట్యాగ్ కానీ లేదా టోల్ బూట్ దగ్గర రిసీట్స్ కానీ మీరు తీసుకుని చక్కచక్క ఇక్కడ ఉంచేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు తీయాలన్నా చాలా సులువుగా ఉంటుంది. ఇంకా డ్రైవర్ సీట్ కి ఇక్కడ మీకు అద్దం రాదు, ప్యాసింజర్ సీట్ కి ఒక అద్దం వస్తుంది. అండ్ దీని లెంగ్త్ ఒకసారి చూస్తే కనుక మళ్ళీ ఇది పూర్తిగా అయితే కవర్ చేయట్లేదు. ఒకవేళ బయట కనుక మండే ఎండ ఉంటే, అది మీ కుడి పక్కన ఉంటే కనుక డ్రైవింగ్ చేస్తూ పెద్ద ఉపయోగపడేలా అనిపించట్లేదు. దీన్ని కొంచెం బెటర్ చేసి ఉండొచ్చు నిజానికి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టీరింగ్ చూస్తే ఇది మిగతా టాటా మోడల్స్ ని రెప్లికేట్ చేసేలాంటి స్టీరింగ్ ఇది. ఇది ఒక డ్యూయల్ స్పోక్ స్టీరింగ్ విత్ ఇల్యూమినేటెడ్ టాటా లోగో. అండ్ స్టీరింగ్ పైన ఒక లెదర్ ఫినిష్ ఉంటుంది. ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దీంట్లో. అండ్ ఇక్కడ స్టీరింగ్ మీద యూ హ్యావ్ కంట్రోల్స్ ఫర్ ద కార్, ఫర్ బ్లూటూత్ అండ్ ఫర్ వాయిస్ కమాండ్. ఇటుపక్క క్రూజ్ కంట్రోల్. అండ్ కింద దానికి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఫంక్షనాలిటీ లేదు. చలో ఇప్పుడు దీన్ని అయితే స్టార్ట్ చేద్దాం. కీలెస్ స్టార్ట్. అండ్ యూ హ్యావ్ ఫుల్లీ డిజిటల్ డాష్ బోర్డ్ ఆన్ దిస్ కార్. అండ్ దీని ప్రీవియస్ మోడల్లో ఫుల్లీ డిజిటల్ కాదు ఈ డాష్ బోర్డ్, అది మిక్స్డ్ ఆఫ్ డిజిటల్ అండ్ అనలాగ్ డాష్ బోర్డ్. ఈసారి అయితే దీన్ని అప్డేట్ చేసి ఫుల్ డిజిటల్ చేశారు, విత్ ఆల్మోస్ట్ ఒక టాటా నెక్సాన్ లో ఉండే డాష్ బోర్డ్ వంటి డిజైన్ ఇందులో కూడా వస్తుంది, విత్ ఆల్మోస్ట్ సేమ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది ఇక్కడ ఫ్రమ్ హర్మాన్. చాలా సింపుల్ టు యూస్ అండ్ నైస్ టచ్ రెస్పాన్స్. టియాగో ప్రీవియస్ వర్షన్ లో కొంచెం డాష్ బోర్డ్ కొంచెం లాగీగా ఉండేది, స్టక్ అవుతూ ఉండేది. ఇది కొంచెం బాగుంది. దీంతో మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు క్లైమేట్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫర్ సమ్ రీజన్ ఇది మరీ గ్లాస్ లో ఉంది, ఇది చాలా రిఫ్లెక్టివ్ గా ఉంది. ఒకవేళ బయట కనుక చాలా ఎండగా ఉంది, చాలా చెట్లు పుట్టలు ఇంకా బిల్డింగ్స్ ఉన్నాయంటే మాత్రం ఇక్కడ డాష్ బోర్డ్ మీద చాలా ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంది. ఒకటే గ్లాన్స్ లో మీకు ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనే ఫీలింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది దీంట్లో. బహుశా దీని మీద ఒక నాన్ రిఫ్లెక్టివ్ ఫిల్మ్ లాంటిది ఏమైనా ఇచ్చుంటే చాలా బాగుండేది. ఆల్ ద మాన్యువల్ కంట్రోల్స్ ఫర్ ఏసీ. ఇక్కడ నుంచి మీరు రీజనరేషన్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయొచ్చు. వాటి స్ట్రెంగ్త్ గురించి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో నేను డ్రైవింగ్ చేస్తూ చూపిస్తాను. ఇక్కడైతే మీకు హజార్డ్ లైట్, అన్లాక్ ద చార్జర్ పోర్ట్ అండ్ అన్లాక్ ద బూట్.
అండ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ నో ఆటో డిమింగ్ ఆప్షన్. ఇక్కడ మీకు ఒక వీల్ ఉంటుంది టు చేంజ్ బిట్వీన్ ద డ్రైవింగ్ మోడ్స్. మీరు దీన్ని ఎప్పుడు చేంజ్ చేసినా దీంట్లో మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తుంది. దీంట్లో మీరు ఎప్పుడు డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసినా ఇండికేషన్ వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ దీని మీద ఉంటే ఈ లైట్ చూసారు, ఇది చాలా డిమ్ గా ఉంది. ఇది ఒక మండే ఎండలో మీకు అంత క్లియర్ గా కనిపించదు. ఈ వార్నింగ్ సౌండ్స్ ని అర్థం చేసుకోవాలి, లేదా మీరు ఇక్కడ డాష్ బోర్డ్ మీద డ్రైవింగ్ మోడ్ ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మనం న్యూట్రల్ లో ఉన్నాం, ఇప్పుడు డీకి వచ్చాం, డ్రైవ్ మోడ్ లో వచ్చాం, ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లోకి వచ్చాం, ఇప్పుడు ఆర్ అండ్ రివర్స్ మోడ్ లోకి వచ్చాం. అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు వాడినా ఈ వీల్ పక్క చూడమాకండి, కేవలం మీ డాష్ బోర్డ్ లో డ్రైవింగ్ మోడ్ ని చూస్తూ ఉండండి, లేదా కార్ ఇచ్చే ఇండికేషన్ సౌండ్స్ ని వింటూ ఉండండి. రాత్రి వేళ డెఫినెట్లీ ఉపయోగమే, కానీ పగటి వేళ పెద్ద ఉపయోగపడకపోవచ్చు. దీన్ని ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చు. అంతేకాకుండా దీన్ని మీరు ఎప్పుడు వాడినా ఒక 1-2 seconds ఆఫ్ లాగ్ అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ నుంచి రివర్స్ కి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి స్పోర్ట్స్ మోడ్ కి వెళ్ళాలన్నా ఒక 1-2 seconds ఆఫ్ లాగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీకు 45 watt USB-C చార్జర్ వస్తుంది, అండ్ USB-A పోర్ట్, ఇక్కడ ఒక 12 volt సాకెట్, అండ్ ఇక్కడ ఒక 12 volt సాకెట్. అండ్ దీంట్లో మీకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ వస్తుంది, నాట్ ది ఎలక్ట్రానిక్ పార్కింగ్ గేర్. అండ్ కేవలం దీంట్లో డ్రైవింగ్ సీట్ మాత్రమే వస్తుంది, ది 1 touch సైడ్ విండో డౌన్ అండ్ అప్. అండ్ డోర్ మీద స్టోరేజ్ చూస్తే కనుక ఒక 500 ml వాటర్ బాటిల్ పోచాము ఇక్కడ రాసినట్టుగా, అంతే స్టోరేజ్. అండ్ ఇక్కడ మీకు కంట్రోల్స్ ఫర్ ది సైడ్ విండోస్ వస్తాయి, అండ్ లాక్ అండ్ అన్లాక్ ది డోర్స్, సింపుల్. ఇప్పుడు చూద్దాం ఈ కార్ లో బ్యాక్ సీట్ ఎలా ఉందని చెప్పి. వెనక నుంచి చూస్తే కనుక కార్ చాలా బాగుంది, అందంగా ఉంది. పాత టాటా కార్ ఫీలింగ్ అయితే ఇస్తుంది ఇది. నాకు పర్సనల్ గా మాత్రం పాత టాటా కార్ లో ఉండే స్టీరింగ్ వీల్ డిజైన్ నాకు బాగా ఇష్టం. ఇది చాలా క్లియర్ గా ఒక ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, ఎంత రిఫ్లెక్ట్ గా ఉందో చూడండి స్టీరింగ్. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ రేర్ సీట్ చూస్తే ఇది కూడా డీసెంట్ గానే ఉంది. అంటే లెగ్ రూమ్ అంత గొప్పగా ఏమీ లేదు, సుమారుగా 5'4", 5'5" మధ్యలో ఉన్నాను నేను. 5'6", 5'7", 5'8" దాకా ఉన్నా కూడా ఫ్రంట్ సీట్ కొంచెం ముందు జరిపితే మీకు కొంచెం కంఫర్టబుల్ గానే ఉండొచ్చు. అండ్ ఒక డీసెంట్ థై సపోర్ట్ అయితే వస్తుంది ఇక్కడ. సిటీ లోపల తిరగడానికి ఓకే, కానీ లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ కార్లో మధ్యలో కూర్చున్న వాళ్ళకి పాపం హెడ్ రెస్ట్ అయితే లేదు, అండ్ వెనకాల ప్యాసింజర్స్ కి ఆర్మ్ రెస్ట్ కూడా లేదు. ఇక్కడ మీకు ప్యాసింజర్ గ్రాబ్ రైల్స్ వస్తుంది, చాలా స్ప్రింగీగా ఉంది ఇది. అండ్ దేర్ ఆర్ నో మ్యాగజైన్ హోల్డర్స్. కానీ ఈ ప్రైస్ రేంజ్ లో ఒక సిటీ కమ్యూట్స్ గురించి ఒక 60-70 kilometers per day మాత్రమే మీరు డ్రైవింగ్ చేస్తారు అనే వాళ్ళకి దాని గురించి ఈ కార్ సీట్స్ కొంచెం కంఫర్టబుల్ గా అండ్ డీసెంట్ గానే ఉండే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ బ్యాక్ సీట్స్ కి లోడ్ సెన్సార్ అయితే లేదు, అంటే దాని అర్థం బ్యాక్ సీట్ ఖాళీగా ఉండి సీట్ బెల్ట్ తీసి ఉన్నచో డ్రైవింగ్ చేస్తున్న వేళ కార్ చాలా అలారమ్స్ ఇస్తాయి. ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు సీట్ బెల్ట్ని తీసి మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూద్దాం. ఇప్పుడు తీసేసాం, కాసేపట్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చూద్దాం ఈ కార్ ఏమన్నా వార్నింగ్ సైన్స్ ఇస్తుందా అని చెప్పి. టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ దీంట్లో మీకు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, ఒకటి అక్కడ ఇంకోటి ఇక్కడ. ఇంకా దీంట్లో మీకు 4 స్పీకర్లు వస్తాయి, చెరొక డోర్ పైన, ఒకటి ఇక్కడ, ఒకటి ముందర, ఇంకోటి డ్రైవర్ సీట్ డోర్ దగ్గర, ఇంకోటి ఇక్కడ. చాలు, ఇప్పుడు ఈ కార్ నడిపే సమయం వచ్చింది. ఓకే, నౌ లెట్స్ గెట్ టు ద డ్రైవింగ్ మోడ్. కాదు ఫస్ట్ అయితే దీంట్లో స్పోర్ట్స్ మోడ్ చూద్దాం. రెడీ, 3, 2, 1. ఫుల్ థ్రాటిల్ ఇచ్చాను. 35, 40, 45, 55, 60, 70, 75. అండ్ ఆ చెవులు గుయ్యమనేలా వచ్చే ఆ వార్నింగ్ సౌండ్ ఈస్ ఫ్రమ్ ద రియర్ సీట్. ఆ రియర్ సీట్ బెల్ట్ మనం తీసి ఉంచాం కనుక ఆ సౌండ్స్ అయితే చేస్తుంది. చలో లెట్స్ యాక్సిలరేట్. 30, 35, 40, 60, 65. టాప్ స్పీడ్ వచ్చేసి 120 kmph, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ ఫర్ దిస్ ప్రైస్ రేంజ్, క్వైట్ గ్రేట్ ఫర్ దిస్ రైడ్ కంఫర్ట్. అండ్ దీంట్లో రైడ్ కంఫర్ట్ ఇప్పటిదాకా చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లోని డ్రైవింగ్ మోడ్కి వద్దాం. దీంట్లో బేసిక్గా మీకు 2 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, డ్రైవ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. అండ్ స్పీడ్ బ్రేకర్ పైనుంచి కూడా సీట్ కంఫర్ట్ బాగానే ఉంది, దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ కార్ని కాసేపట్లో బ్యాడ్ రోడ్లో డ్రైవింగ్ చేసి చూద్దాం ఎంత బాగుంటుందో. అండ్ కార్ హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, చాలా లైట్గా ఉంది టు డ్రైవ్, కంఫర్టబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాండింగ్. ఈ లెదర్ స్టీరింగ్ అయితే ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేస్తుంది నాకు. బ్రేక్స్ అయితే ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ డ్రమ్, అండ్ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ బాగుంది. ఈ కార్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం చాలా సులువు. ఇప్పుడు ఈ కారే మన రెగ్యులర్ సిటీ రోడ్లో నడుపుతాం, ఎక్కడైతే చాలా గుంతలు, స్పీడ్ బ్రేకర్ అండ్ పాట్ హోల్స్ ఉంటాయో అక్కడ నుంచి డ్రైవింగ్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చాలా ప్యాచ్ కూడా ఉంది, యూ హార్డ్లీ ఫీల్ ఎనీ ప్యాచెస్, చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ బాగానే ఉంది, కాకపోతే కొంచెం లంబార్ సపోర్ట్ కొంచెం ఇచ్చుండొచ్చు, అది లేకపోవడం ఫీల్ అవుతుంది, కానీ అంత పెద్ద సమస్యగా అయితే అనిపించట్లేదు. అంటే ఒక 30-40 kilometers దాకా అయితే పర్వాలేదు. అండ్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ బ్యాడ్లీ మిస్సింగ్ ఆర్మ్ రెస్ట్. సిటీ కమ్యూట్స్ గురించి 30-40 kilometers గురించి మేనేజ్ చేసేయచ్చు, లాంగ్ రైడ్స్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది. ఇప్పుడు దీంట్లో మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ వస్తాయి, ఒకటి 19 kWh, ఇంకోటి 24 kWh. రెండిట్లో మీకు క్లెయిమ్డ్ రేంజ్ వచ్చేసి 230 kilometers అండ్ 290 kilometers. అండ్ దీని రియల్ వరల్డ్ రేంజ్ సుమారుగా 170 నుంచి 190 kilometers రావచ్చు విత్ 19 kWh. అండ్ 24 kWh లో సుమారుగా మీకు 220-230 kilometers రేంజ్ కూడా రావచ్చు, డిపెండింగ్ అపాన్ యూర్ డ్రైవింగ్ స్టైల్. ఎక్కువ యాక్సిలరేట్ చేస్తూ 60s-70s లో వెళ్తే మీకు రేంజ్ ఎక్కువ రాదు, కానీ 30s-40s లో వెళ్తూ రీజనరేట్ చేస్తూ వెళ్తే ఇన్సైడ్ సిటీ రేంజ్ ఎక్కువ వచ్చే అవకాశం. ఇప్పుడు మనం లెవెల్ 1
రీజనరేషన్ లో ఉన్నాం. ఒకసారి దీని లెవెల్ 2కి వెళ్ళి చూద్దాం. ఇటువంటి స్పీడ్ బ్రేకర్ల మీద లెవెల్ 2 రీజనరేషన్ లో ఉంటే బ్రేక్స్ వాడే అవసరం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చేయబోతున్నట్టుగా రీజనరేట్ అవుతూ స్లో అయిపోతుంది. దాని వల్ల మీకు బ్రేక్ వాడే అవసరం చాలా తగ్గుతుంది. కానీ ఇప్పుడు దీని థర్డ్ లెవెల్ ఆఫ్ రీజనరేషన్ చూద్దాం. దీంట్లోనే మీరు చాలా రేంజ్ యాడ్ చేసుకోవచ్చు ఇన్ ట్రాఫిక్. అండ్ ఇది దీంట్లోని థర్డ్ లెవెల్ ఆఫ్ రీజనరేషన్ యొక్క స్ట్రెంగ్త్. యాక్సిలరేటర్ పెడల్ని కొద్దిగా వదిలిన వెంటనే బండి చాలా స్ట్రాంగ్ గా స్లో అయిపోయింది. ట్రాఫిక్ లో అయితే చాలా సుఖంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. యాక్సిలరేట్ అండ్ లూజ్ చేయండి, స్లో అవుతుంది అండ్ గో ఆన్ అంతే. స్టీరింగ్ అయితే నాకు పాత మోడల్లో టియాగోలో ఉండే స్టీరింగ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇక్కడ సెంటర్ పార్ట్ ఒక ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ లా ఉంది, చాలా రిఫ్లెక్టివ్ గా ఉంది. ప్రీవియస్ మోడల్లో ఉంటే ఆ 3 స్పోక్ స్టీరింగ్ వీల్ చాలా బాగుంది. కానీ నాకు తెలిసి ఇక ముందు నుంచి ప్రతి టాటా కార్ లో ఇదే డిజైన్ ఉండబోతుంది కాబట్టి వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వారంటీ చూస్తే కనుక కార్ గురించి ఫర్ ద వెహికల్ 3 years లేదా 1.25 lakh kilometers ఆఫ్ వారంటీ వస్తుంది. రెండిట్లో ఏది ముందు వస్తుంది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటరీ అండ్ మోటార్ 8 years ఆర్ 1.6 lakh kilometers ఆఫ్ వారంటీ లభిస్తుంది. రెండిట్లో ఏది ముందు వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూస్తే కనుక స్టార్ట్స్ ఎట్ 7.9 lakhs ఆఫ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫర్ ఎంట్రీ వేరియంట్ అండ్ 11.1 lakh ఆఫ్ ఎక్స్ షోరూమ్ ఫర్ టాప్ వేరియంట్. మీ యూస్ కేస్ కేవలం మీ టౌన్ అండ్ సిటీ లోపల డ్రైవింగ్ కోసమే అయితే టోటల్ డైలీ కమ్యూట్ మహా అయితే 60, 70, 80 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనుకుంటే, లేదా మీరు ఫ్యామిలీతో పాటు సిటీ లోపల తిరగాలనుకుంటారా, నాట్ ఫర్ ద లాంగ్ రైడ్స్, బికాస్ లాంగ్ రైడ్ లో మీకు ఈ కార్లో రేంజ్ యాంగ్జైటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్ చేయట్లేదు అంటే అండ్ మీరు DC ఫాస్ట్ ఛార్జింగ్ మీద డిపెండ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనుకుంటే, అండ్ మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్కి వెళ్ళాలన్నా కూడా దారిలో ఉండే DC ఛార్జెస్ మీద డిపెండ్ అవ్వచ్చు అనుకుంటే కనుక దాంట్లో మీరు 25 kW ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్తో ఫ్రమ్ 10% to 80% ఒక 45 to 50 minutes మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంతో మీకు 3.3 kW ఛార్జర్ వస్తుంది ఈ కార్తో పాటుగా. అండ్ దాంట్లో మీరు సుమారుగా ఒక 6.5 to 7.5 hours మధ్యలో కార్ని ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా కార్తో పాటు అదనంగా 50,000 కట్టగలిగితే 7.2 kW ఫాస్టర్ హోమ్ ఛార్జింగ్ లభిస్తుంది. సుమారుగా 3.5-4 hours లో మీరు కార్ని పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ యూస్ కేసు కనుక ఇన్సైడ్ సిటీ అయితే ఈ కార్ని మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా? టాటా టియాగో EV గురించి మీకేమనిపించిందో మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి.